నన్ను ఇక్కడ ఘనంగా సన్మానించినందుకు ప్రొడ్యూసర్స్కి శివగారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వేదిక నుంచి ఈ రోజున నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ తేనె మనసుల్లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఆదిత్య సుబ్బారావు గారు నాకు హీరోగా లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత జూండి గారు గూడచారి 116 తీసి నాకు తిరుగులేని విజయాన్ని అందించి మాస్ హీరోగా ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసే స్ట్రెక్స్ ఆ గూడచారి సినిమా ఇచ్చింది. నేను గత ఒక 6-7 సంవత్సరాలుగా మంచి క్యారెక్టర్ ఏమి యాక్ట్ చేయలేదు. ఈ గ్యాప్ తీసుకున్నాక శివ వచ్చి ఈ పిక్చరు మరాఠీ పిక్చర్ చూపిస్తే నాకు చాలా బాగా నచ్చింది కదా, చేస్తానని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మరాఠీ పిక్చర్ కంటే 100 రెట్లు బాగా తీశాడు శివ ఈ సినిమాని. డెఫినెట్గా నా యాక్టింగ్ కెరియర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుంది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం. శివాకి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్. మహేష్ బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఒక ఓకే ఒక నాలుగైదు నెలల క్రితం నాకు ఇంకా గుర్తు. ఒక్క నిమిషం అండి మాట్లాడుతున్నాను ప్లీజ్. ఓకే అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్స్. ఒక 4-5 నెలలు నాకు గుర్తు. ఈ సినిమాలో నాన్నగారి గెటప్ ఫోటోలో చూశాను. చూడగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక్కసారిగా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అనమాట. ఎందుకంటే నాన్నగారికి పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే. నిజంగా చాలా ఆనందం వేసింది. శివ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కూడా నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు నాన్నగారు నా ఫంక్షన్కి వస్తూ ఉంటారు, నేను వాళ్ళ నాన్నగారి ఫంక్షన్కి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ ముప్పలనేని శివ గారికి, ప్రొడ్యూసర్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.